వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రైల్వే కోడూరులో స్వచ్ఛందంగా ప్రజలే 60,000 సంతకాల సేకరణ చేయడం జరిగిందని రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా సేకరించిన సంతకాల సేకరణను అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు జెండా ఊపి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమం సాగిందని రైల్వే కోడూరు నియోజకవర్గ వ్యాప్తంగా 60,000 సంతకాలు సేకరణ చేయించడం జరిగిందన్నారు. సేకరించిన సంతకాల పత్రాలను బాక్స్ లో భద్రపరిచి రాయచోటికి తరలించడం జరిగిందన్నారు. జగన్మోహన్ ఇచ్చిన ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలము, పుల్లంపేట, చిట్టివేలు, ఓలవరపల్లి, కోడూరు మండలంలో దాదాపు 60,000 సంతకాలతో మాకు కాలేజీలు అవసరము, హాస్పిటల్ అవసరము, మా పిల్లల భవిష్యత్తు అవసరము అన్న దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందులో తండాలుగా మొత్తం దాదాపు 60,000 సంతకాలతో ఈరోజు మీరే స్వయంగా ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈరోజు ప్రజలకు మద్దతుగా ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యలపైన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కోటి సంతకాలు చేసిన కార్యక్రమం ఈరోజు రైల్వే కోడూరును తీసుకుని జిల్లా హెడ్ క్వార్టర్ రాయచోటి తీసుకుంటున్నాము.